ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఇవన్నీ 6 గ్యారెంటీలు హామీ. సంవత్సరం అయిపోయింది, మీరు సంవత్సరం లోపల ఇస్తున్నారు, మీరు సంవత్సరం లోపల చెల్లిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు భరోసా పేరుతో మోసం చేస్తున్న రైతులను ఇక మిగతా ఇయ్యమన్నట్టు. ఇక అంటే మిగతా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్లు వేయకండి మాకు. ఇక ఇటు రైతులను మోసం చేసారు, మహిళలను మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు, వృద్ధులను మోసం చేస్తున్నారు. అంటే వాళ్ళందరి ఓట్లు వీళ్ళకి వద్దిగా, రైతుల ఓట్లొద్దు, మిగతా ఓట్లు వద్దు. ఇలా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సరం లోపల 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇలా అంతకుముందు బడ్జెట్లో ఏం చేశారు, ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఇప్పటికే. ఈ లెక్కన 60 నెలల్లో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు చొప్పున అప్పు తెస్తే 60 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొస్తారు. పాత ప్రభుత్వం చేసింది ఏమన్నది గదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మీరు చేసింది ఏంది, మళ్ళీ 6 లక్షల కోట్లే. పాతోళ్ళు 6 లక్షల కోట్లు చేసి అప్పు చేసారు, మీరు చేసేది కదే. మీరు ఉద్ధరించేది ఏం లేదు. ఎన్నికల ముందు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్ల అప్పు చేసింది, ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది, ఇది శ్రీలంక లెక్క మారుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడు శ్రీలంక లెక్క మారుస్తున్నారు మీరు. ఇక వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మార్చరు. ఇక వాళ్ళు 6 లక్షల కోట్ల అప్పు తెస్తే మీరు 6 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఇప్పుడు ఇంకా 30,000 కోట్ల అప్పు కావాలని చెప్పి ఇలా ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు. ఇంకా 30,000 కోట్లు. ఈ 70,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్ల రూపాయల అప్పు కోసము ఆర్బీఐ దగ్గరికి ప్రతిపాదనలు పంపారు. ఏది, ఈ ప్రభుత్వం. కాబట్టి ఇదంతా కూడా మోసం. ఇలా రైతు భరోసా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇలా ఐఐసి దగ్గర భూములను తనఖా పెట్టి ఇలా 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే ఇస్తారు. ఇలా రేపు ఈ పైసలు ఒడగట్టాలి, అప్పు ఒడగట్టాలి. అప్పు కట్టకుంటే బ్యాంకులు జాగ్రత్త జప్తు చేసుకుంటారు. మరి పరిస్థితి ఏంది ఇవాళ? కాబట్టి ఇదంతా కూడా బోకస్. రైతు భరోసా కూడా బోకసే. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము జనవరి 26 రోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. అరే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నావు. అంటే ఇక పాత వినట్టు ఇక సంవత్సరం పాటు పోయినట్టే. ఇక ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు నెలకు అప్పు తేవాలి. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇస్తే ఒట్టిగా మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు. లోకల్ పార్టీ ఎన్నికలు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ గిరి బీఆర్ఎస్ పార్టీని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఇవాళ మిగతా గ్యారెంటీ సంగతి ఏంది? రైతులుగా ఓట్లేని రైతులు మర్చిపోండి. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యం, నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, ఉద్యోగాలు ఇయ్యం, వితంతు పెన్షన్లు, ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇయ్యం. ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 5 డిఏలు అయినాయి. ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలు అయినాయి. మళ్ళీ పిఆర్సీ గురించి మేము మాట్లాడడం.
కాబట్టి మీకు ఏ వర్గాలు ఓట్లు వేయాలి?